పరిపూర్ణ ఫలవరుడు ఆయన, అందులో అన్నీ ఉంటాయి. అదే మనకి చిన్న చిన్న వాటిలోనే సంస్కారాలు వస్తాయండి. పండు అలవడం చేతకాని వాడు రేపు పొద్దున సంసారంలో సమస్యలు ఎలా పరిష్కరించుకుంటాడు? వీడు పండు వస్తే మొత్తం తొక్క వీడి చేతిలో ఉండి పండు కింద పడింది, నమ శివాయ, ఇంకెందుకు దుమ్మంటింది. వీడికి వలవడం తెలియదు, ఇంక సమస్యను ఎలా పరిష్కరిస్తావు నువ్వు? అరటిపండు వలవడం అంటే ఇది. కోసుకు తినడం ఇంత చేస్తే యాపిల్ పండు, తర్వాత ఏమన్నా మంచిదిందా బ్యాట్, నీ క్రికెట్ ముఖ్యం, చదువు అక్కల పో, ఓ తాటికమ్మోడు తీసుకొని 4 ఇటుక మొక్కలు పెట్టుకో, సనత్నగర్ కాలనీలో ఆడుకో పో. లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఉంది కొనుక్కో, 10,000 టికెట్, తండ్రి ప్రాణం తీసే కొనుక్కుని అక్కడ కూర్చో. వాడు ఆడుతూ ఉంటాడు, నువ్వు చప్పట్లు కొడు, బుద్ధి లేకుండా. వీడు ఆడడం, ఎవడో ఆడుతుంటే వీడు చప్పట్లు కొడతాడు. ఇక్కడ మధ్యలో వీడికి కూల్ డ్రింక్స్, అదేమిటి పాపకారణం, దాని తెలుగులో పాపకారణం అంటారు, అది కారణం. అన్ని పాపాలకు అదే కారణం. 150 రూపాయలు పెట్టి పెద్ద పొట్టు కొంటాడు. ఇక్కడ సినిమాలో అయితే 300. నేను ఒకసారి సినిమాకి వెళ్ళి ఇప్పుడు 300 ఏమిటి అంత వద్దు, కొంచెం చిన్నది అడగమన్నా. చిన్నది 280 అన్నాడు. నమ శివాయ, 300 ఇచ్చే అన్న. చిన్నది 280 అంటే చిన్నదానికి పెద్దదానికి తేడా 20 రూపాయలా? అదేంటి తేడా? అసలు నీకు తక్కువ దొరకదు అక్కడ, నువ్వు కొనాల్సిందే అంతే. ఈ సినిమా చూడటమే దండగంటే మళ్ళీ ఈ పాపకారం తినడం ఇంకో దండగా. ఎలా తయారవుతారండి మనుషులు? వేదం చదివినా, శాస్త్రం చదివినా, పోనీ ఇంగ్లీష్ మీడియం చదివినా, ఉర్దూ మీడియం చదివినా, ఏం చదివినా ముందు ధైర్యం ఉందా మనిషికి? శ్రీమన్నారాయణమూర్తి హాయిగా వైకుంఠంలో ఎలా ఉంటాడు? పరమధైర్యంగా హాయిగా ఉంటాడు. దేవుడు కాబట్టి అనొద్దండి, ఆ లక్షణాలు ఉండబట్టి దేవుడు అయ్యాడు. దేవుడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయడం పొరపాటు అండి. కార్యకారణ సంబంధం మార్చేస్తాం మనం, పొరపాటు. ఆ లక్షణాలు ఉండబట్టి ఆయన దేవుడు అయ్యాడు. దేవుడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయన్నది తప్పుడు వ్యాఖ్యానం అది. ఈ లక్షణాలు ఉండబట్టి ఆయన దేవుడు అయ్యాడు. నువ్వు ఉంటే నువ్వు కూడా అవుతావు, అదే లెక్క. నీకు భూమి సింహాసనం అవుతుంది, ఆకాశం గొడుగు అవుతుంది ఖచ్చితంగా. లక్ష్మీదేవి నిన్ను వరిస్తుంది. నిన్ను వరించింది లక్ష్మీదేవి, నీకు తెలియట్లే, నువ్వు పేడదేవత అనుకుంటున్నావు. నీ భావాన్ని బట్టే ఉంటుంది. పరమామనాయములెల్లా వందిగణమై, వేదాలన్నీ ఆయన స్తుతిస్తూ ఉంటాయి. యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరక. ఈ రకంగా వేదాలు ఆయన స్తుతిస్తున్నాయి. బ్రహ్మాండం ఆకారమై, మహావిష్ణువు యొక్క ఆకారం ఏమిటంటే ఈ బ్రహ్మాండం అంతా. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు మొత్తం కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా ఆయన ఆకారమే. బ్రహ్మాండం ఆకారమై. అందుకే మన దగ్గర చిన్నపిల్లాన్ని పడుకోబెట్టేటప్పుడు కూడా పూర్వం ఆ ఉయ్యాలని బ్రహ్మాండం అనేవారు. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి 4 వేదాల గొలుసుల మరించి బలువైన ఫణిరాజు పాన్పు గావించి చిలియడోలికలోన చేర్చి లాలించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద రామ గోవింద. ఇది పూర్వం తల్లులు పిల్లల్ని పెంచి ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు పాడే పాట. అప్పుడు చెక్క ఉయ్యాలు ఉండేవి. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఊపేవారు. ఊపే విధానం అది. ఇప్పుడు స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చింది, తిన్నది కూడా బయటకు వచ్చేసారు. ఈ పైకి కిందికి ఊపడానికేనో ఇటు నుంచి అటు ఊపడానికి చాలా తేడా ఉంటుంది. పెంచడంలో తేడా అంటే అది. మన సౌకర్యాలు చూసుకోకూడదు ఎంతసేపు. పిల్లడు ఏమైపోతాడని ఆలోచించాలి.